మన వెంకటరెడ్డి గారితో మాట్లాడి నేను వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో హింస పెరిగిపోతుంది అంటూ బీజేపీ తరచు చెప్తున్న కమెంట్సే. మరి నిన్న అయితే మొత్తం పూర్తిగా అటు ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా పూర్తిగా ఒకరిపైన ఒకరు కేసు ఫైల్ చేసుకునే వరకు వెళ్ళింది. నిన్న తిన్మర్మల్లన్ ఆఫీస్ పైన కూడా దాడి జరిగితే ఇంతవరకు బీజేపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా లేదు. అంటే ఏంటి ఇంత రచ్చ జరిగినా కూడా మీ వైఖరి అంతే కామ్ గా ఉంటారా అన్న ఒక క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఏంటిది ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, కాసు బ్రహ్మానందరెడ్డి గారు 69 నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాజకీయాల గురించి కొంత ఆలోచించేటువంటి అవకాశం నాకు లభించింది. జలగం వెంకటరావు గారు ఉన్నారు, మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు, చాలా మేధావులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఒక సందర్భం లోపల రాజకీయాల లోపల విలువలు, ప్రతిపక్ష పార్టీలను గౌరవించడము, ప్రతిపక్ష పార్టీలు చెప్పినటువంటి అభిప్రాయాలను లెక్కించడము, ఇవన్నీ కూడా జరిగినటువంటిది. అంతేగాని ప్రతిపక్ష పార్టీ అంటే మనకు బద్ద శత్రువు కాబట్టి వాళ్ళని మీద దాడి పెట్టాలనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తిట్టేటువంటి పరుష పదాలను వాళ్ళ మీద వాడేటువంటి పరిస్థితి లోపల కేసీఆర్ గారు నిష్ణాతుడు, దాంట్లో ఏ సందేహం లేదు. దానికి ఇప్పుడు మన సత్యవతి గారు అన్నట్టుగా ప్రజల మద్దతు ఆ మాట వరకు, తెలంగాణ ఉద్యమం వరకు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు వాడినటువంటి భాష, ముఖ్యంగా నేను ఎందుకంటే చాలా కాలం కోదండరామ్ గారితో ఉన్నాను కాబట్టి కోదండరామ్ గారి గురించి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు బండికి కోదండరామ్ గారు బండి కింద కుక్క ఎట్లయితే బండిని మోస్తా అనుకుంటుందో కోదండరామ్ గారు కూడా అటువంటి వ్యక్తి అనేటువంటిది. లంకలో పుట్టినటువంటి వాళ్ళంతా రాక్షసులు. ఇక సరే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మాట్లాడే. అసభ్యకరమైనటువంటి రాజకీయాల్లో మార్గదర్శకంగా ఉండవలసినటువంటిది, రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తులు మార్గదర్శకంగా ప్రజలకు సభ్య సమాజం గర్వించేటువంటి పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితి లోపల ఈ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి యొక్క పరాకాష్ఠని నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అవునో కాదో తెలియదు, ఆయన కాంగ్రెస్ అవునో కాదో తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా శాసన మండలి సభ్యులు. మేడం ఒక్కటి మాట చెప్తాను నేను, శాసన మండలిలో మేధావులు, పరిపక్వత కలిగినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు పెద్దల సభ అంటాం దాన్ని. ఎమ్మెల్యేల చేత ఎన్నికబడిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఎమ్మెల్యే ఓటుతోనే ఎమ్మెల్సీలు అవుతారండి. చాలా గొప్ప విషయం అది. టీచర్ల, మేధావుల ప్రతినిధులు ఉంటారు, పట్టభద్రుల వాళ్ళు ఉంటారు, స్థానిక సంస్థల నుంచి ఉంటారు, గవర్నర్ సొంతంగా నామినేట్ చేసేటువంటి పరిస్థితి. చాలా గొప్ప సభ అక్కడ, రాజ్యసభ దేశంలో ఇక్కడ. కానీ ఈ రకమైనటువంటి వ్యక్తులు చట్టసభల్లోకి ప్రవేశించడానికి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళ వెళ్ళవలసినటువంటి వాళ్ళు చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు అంటే వదిలేయండి, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి వాళ్ళు. ప్రజల చేత అంటే ఒక రకమైనటువంటి క్రీమ్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏది కౌన్సిల్ అంటే క్రీమ్ ఆఫ్ ది డెమోక్రసీ రాజ్యసభ అంటే. అటువంటి సభల లోపల ఇటువంటి వ్యక్తులు ప్రవేశించి అటు కవిత గారు కానివ్వండి, ఇటు మల్లన్న గారు కానివ్వండి, వాళ్ళు జరిగినటువంటి దాన్ని మనం సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సిగ్గుపడాలి సార్. మీరు కవిత గారిని ఎందుకు మాట్లాడుతున్నారు? వెంకట అంటే నాకు చాలా గౌరవము. కవిత గారు ఎందుకు సిగ్గుపడాలి? నేనేమంటున్నా అంటే ఇటువంటి వ్యక్తులు చట్టసభలోకి పోతున్నారు అన్నాను, కవిత గారని కాదు. అది నేను రేపు పోయినా, నేను మాట్లాడినా, మీరు పోయినా కూడా అదే వర్తిస్తుంది. అది నేను జనరల్ మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది ఏంది, కవిత గారి మీద మల్లన్న గారు ఏదైతే మాటలు మాట్లాడినాడో సభ్య సమాజము ఏకపక్షంగా, తీవ్రంగా, ఘాటుగా స్పందించవలసింది, ఖండించవలసినటువంటి అంశం. దీంట్లో ఏమి సందేహం లేదండి. ఒక మహిళను గౌరవించాలా? ఏం మాట్లాడిండు? మహిళ రాజకీయ విమర్శ చేయండి ఆమె మీద, కానీ వ్యక్తి క్యారెక్టర్ కు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడం అనేటువంటిది మల్లన్నకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగదు. సరే మనం అనుకుందాం, ఫ్లోలో మాట్లాడింది అనుకుందాం, తెలంగాణ ఫ్లోలో కంచము మంచము అనేటువంటిది కాదు. మల్లన్న గారు మీరు గత 10 సంవత్సరాల ఆయన యొక్క ప్రసంగాలను తీసినట్టయితే ఇటువంటి మాటలే మాట్లాడినాడు ఆయన. ఇలా కొత్తగా ఎందుకంటే క్షమించరానటువంటి పరిస్థితి. నేను కూడా ఒక్కోసారి మాట్లాడవచ్చు. ఇప్పుడు సత్యవతుంది, మనం ఏదైనా మాట్లాడుతుంటాం, అమ్మాయి నాకు ముందు నుంచి తెలిసినటువంటి అమ్మాయి, అదొక పొరపాటు, దాన్ని పొరపాటుని మనం ఒప్పుకుంటే అక్కడికి సరిపోతుంది. కానీ మల్లన్న గారు ఎవ్వరి గురించి అయినా, కీలకమైన రాజకీయ నాయకుల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, చివరి కోదండరామ్ గారి గురించి కానీ చాలా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడంలో మల్లన్న దిట్ట. అది సభ్య సమాజము సహించదు, అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇది జరిగింది నిన్న. మామూలు మాట కాదు, అది మామూలు మాట కాదు. తెలంగాణలో అనేక అర్థాలు ఇచ్చేటువంటి పద్ధతుల పడ. ఇప్పుడు నేనున్నా, మా మిత్రుడు వెంకటస్వామి గారు ఉన్నారు, మన ఇద్దరి మధ్యన వెంకటస్వామి గారు, బ్రదర్ నీకు నాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదంటే మాకు సరిపోతుంది అది. ఎందుకంటే మేము అనుకున్నటువంటి భాష ఇద్దరం పురుషులం కాబట్టి అనుకుంటే మన తెలంగాణలో ఊత పదం కింద మనం ఒక సందర్భంగా మాట్లాడడం, ఏదా నీకేందా నాకేందా, కంచం పొత్తా మంచం పొత్తా, పోవైపో నీకు నువ్వు చెప్పేది నేను అనేటి. కానీ ఒక మహిళ విషయంలో
ఆ పదాన్ని వాడడం అనేటువంటిది కీలకంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు గౌరవమైనటువంటి కుటుంబం ఏదైనా ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఆ పార్టీతో మనం అనేక అంశాలు విభేదించినప్పటికీ కూడా మల్లన వాడినటువంటి భాష తీవ్రమైన అభ్యంతరము. ఏకపక్షంగా నేను ఇంతకు ముందు అంటే ఓకే మీరు చెప్తున్నట్లు ఓకే అది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఓకే అది మంచి విషయమే. కానీ దాడుల వరకు వెళ్ళడం, నిన్న దాడులు ఏవైతే జరిగాయి అది ఓకేనా? 5 రౌండ్లు గాల్లో కాల్పులు కూడా జరిగాయి, గన్మెన్ కూడా చేశాడు. ఈ స్థాయికి వెళ్ళడం ఏ రకంగా చూస్తుంది? అదే ఇప్పుడు అది జరిగిన తర్వాత ఏమైతుంది మేడం, క్యాడర్ ఉంది. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు కొంతమంది వాళ్ళు క్యాడర్. ఇప్పుడు కవిత చెప్పినా చెప్పకపోయినా కూడా ఆమె ప్రయత్నం ఉన్నా లేకున్నప్పుడు కూడా ఏం జరుగుతున్నటువంటిది, క్యాడరు అటువైపు వెళ్తారు. వెళ్ళడం సహజం, ఏ పార్టీ అయినా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు, పోలీసు ఆయన గన్మెన్ కాల్పులు, ఇవన్నీ ఎవరు ముందు ఎవరైనా ఏం జరిగింది అనేటువంటిది మనకు దర్యాప్తులోనే బయటకు వస్తుంది. కాబట్టి మొట్టమొదట తాను మాట్లాడిన భాష ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానమే, మల్లన్న మాట్లాడిన పర్యవసానమే ఇంతవరకు వచ్చింది అనేటువంటిది మాత్రం అసలే ఆమె బీసీలకు సంబంధించి ఏదో క్లెయిమ్ చేసుకుంటుంది, అది ప్రజలు నిర్ణయిస్తారు. బీసీలు ఆమె వెంట ఉంటారా ఉండరా ఇది ఏంది అనేటువంటి చర్చ వేరు. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల లోపల ఇక్కడ అక్కడ అస్తిత్వం, అక్కడ కాంగ్రెస్ తమ అస్తిత్వాన్ని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆమె బీఆర్ఎస్ లో ఉందో లేదో నాకు తెలియదు. మరి పద్మ సత్యవతి గారు చెప్పాలా, ఎందుకంటే ఉందో లేదో తెలియదు. అదే ఎందుకంటే కొంత ఇప్పుడు మల్లన్న గారు కూడా కాంగ్రెస్ ఉన్నాడో తెలియదు, వెంకటస్వామి గారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి రాజకీయాల లోపల. అది ఏ పార్టీ ఉన్నారో తెలియదు ఇద్దరు కూడా. అంటే ఏంటంటే తెలంగాణ రాజకీయాల లోపల ఇటువంటి చర్చ రావడం అనేటువంటిది సభ్య సమాజం అనేటువంటిది. అంటే ఏం చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, అంటే కాంగ్రెస్ లో ఉన్నారో లేదో బీఆర్ఎస్ లో ఉన్నారో లేదో అన్న ఒక డౌట్ మెన్షన్ చేస్తున్నారు. అంతే కదా వాళ్ళు ఏమన్నారు, పొద్దున్నే లేచి నేను ఆయన చూస్తా క్యూ న్యూస్ రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేస్తుంటాడు. కాంగ్రెస్ ఉన్నట్ట వాళ్ళు మోస్తున్నారా, చేసిందని కొంతమంది ఏదో మార్నింగ్ వాకింగ్ లో కొంతమంది చేయలేదని కొంతమంది వదిలేసిండ్రు చేసి అనేటువంటిది వదిలేసిండ్రు. అంటే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు, సరే అదొక భాగం. ఏదేమైనప్పుడు కూడా మేడం ఇప్పుడు ఫస్ట్ జరిగినటువంటిది మల్లన్న గారి యొక్క భాషా ప్రయోగం ఏదైతే ఉందో దాని యొక్క పర్యవసానం ఇదంతా జరిగిన మాట వాస్తవము. ఆ భాష కూడా అట్లా కాదండి. విమర్శ నేను కూడా కవిత గారి గురించి పాలసీల మీద విమర్శిస్తుంటాము, కేసీఆర్ గురించి మాట్లాడుతుంటాము, వెంకటస్వామి గారు కూడా మాట్లాడుతుంటారు. దానికి ఒక హద్దు పద్దు ఉంటుంది. ఒక్కొక్కసారి నోరు జారింది అనుకుంటాం, నోరు జారితే క్షమాపణ చెప్తాం. అది కాదు నేను ఎక్కువ తీసుకుంటా అంటున్నాను. కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని చెప్పకపోవడము, తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వాటిని మరి బీజేపీ పార్టీ జాగ్రత్తగా గమనిస్తుంది. కాబట్టి ఎటువంటి భాషా ప్రయోగంలో దాని మేమే మాట్లాడతామండి. ఏమని మాట్లాడతాం, మీరు రైట్ అని మాట్లాడేది ఎవరు తప్ప అనేది మాట్లాడతాం. ఒక విధానపరమైన నిర్ణయం మీద జరుగుతున్నట్టు